నమస్తే అండి. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి అనేది చూపిపోతున్నాను. అయితే మేము సింపుల్గా ఇలాగే చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా. అదే నేను మీకు చూపిపోతున్నాను. అయితే ఈ ఏకాదశి 2024 జూలై నెలలో 17వ తారీఖు వచ్చిందండి, బుధవారం రోజు. చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు, ఉపవాసాలు జాగారాలు కూడా చేస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అయితే తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు పూజలోకి వెళ్ళి చూస్తున్నామండి. ఫస్ట్ అయితే మనము విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పండగ కాబట్టి ఆయనకి ఎంతో ఇష్టమైన పేలాలు, పేలపిండి, ఈ పేలపిండి తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు జొన్నలు తెచ్చుకున్నానండి. అయితే చూడండి, జొన్నలు తెచ్చుకొని ఇలా జల్లెళ్ళలో పోసి పట్టుకుంటున్నాను, ఎందుకంటే దుమ్మేమన్నా ఉంటే కిందకి జారిపోద్దని. ఆ తర్వాత ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను. నీటిలో ఇవన్నీ కూడా తీసుకోలేదు నేను. ఒక కప్పు జొన్నలు తీసుకొని ఆ జొన్నల్ని చక్కగా మనం పేలాల్లాగా వేపుకోవాలి. అలా వేపుకుంటేనే ఈ పేలపిండి చాలా బాగొస్తుందండి. చూడండి, ఈ పొయ్యి మీద స్టవ్ వెలిగించి ఇట్లాంటిది ఒకటి పెట్టుకొని, కొంచెం లావుగా ఉండే బాండీ ఒకటి పెట్టుకొని, ఆ పేలాలన్నీ కొంచెం కొంచెం వేసుకొని బాగా పేలాల్లాగా వేపుకోవాలండి. జొన్నలన్నీ కూడాను ఇట్లా కొంచెం వేడిగా ఉన్న బాండీలు అయితే తొందరగా పేలాలు అవుతాయి. ఇలా వేపుకోవాలి. నేనైతే కొంచెం కొంచెం వేసి ఈ కప్పు నిండా తీసుకున్నవి కూడా 3 సార్లు వేసి వేపుకున్నాను. ఇదిగో ఇలా వచ్చినాయండి పేలాలు అనేవి. నాకైతే పెద్దగా రాలేదనిపించింది ఇవి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి పేలపిండి తయారవుద్ది. ఇప్పుడు ఒక సగం పోసి వీటిల్లో నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకుని తర్వాత మళ్ళీ ఆ మిగతా సగం కూడా పట్టుకుందాము. చూడండి, పిండి ఇలా రావాలండి. పేలపిండికి మరీ మెత్తగా రాకూడదు, మరీ అని పలుకుగా ఉండకూడదు. బాగా కొంచెం బరవగా ఉంటే చాలు, చేతిలో పట్టుకోకుండా. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు ఇలాగే చేసేదండి. అది నేను చూశాను కాబట్టి అలాగే నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. ఈ పేలపిండి విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా పెడితే చాలా ఇష్టం అంటండి. అందుకని పేలపిండి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు. అయితే మా ఊరు సైడ్, కొన్ని ఊర్ల సైడు లడ్డూలు కూడా చేస్తారు బెల్లం వేసి. మేమైతే ఇట్లా పేలపిండే. ఇప్పుడు నేను దీనికి 1/4 కప్పు బెల్లం తీసుకొని ఒక 4-5 యాలకులు వేసి మిక్సీ పట్టేసుకుంటే ఇప్పుడు పేలపిండి తయారైపోద్దండి. పేలపిండి చూడండి, ఇలా పోసేసి మంచిగా చేతితో కలిపేసామంటే పిండి అంతా కూడా బెల్లం కలిసిపోయి చక్కగా తయారవుద్ది పేలపిండి అనేది. ఇంతేనండి పేలపిండి అనేది. దీంట్లో చాలామంది డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇష్టం అండి, మాకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు కాబట్టి నేను ఇలాగే చేశాను. ఇది స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలపిండి. ఇది తినటం వల్ల మనుషుల్లో కూడా వేడి పుట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారని ఇది నమ్మకం. తర్వాత మనం పూజ ఎక్కడ చేస్తున్నాం అక్కడ చక్కగా పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలికి బియ్య పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పీట పెట్టుకొని ఆ పీట మీద ఇట్లా ఎల్లో కలర్ క్లాత్ పరుచుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలి. అయితే నా కాడ వెంకటేశ్వర స్వామి ఫోటోనే ఉందండి. విష్ణుమూర్తి ఫోటో ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫోటోలో అమ్మవారు కూడా ఉన్నారు, అందుకనే నేను ఇంకా అమ్మవారి విగ్రహాలు ఏం పెట్టలేదు. తర్వాత స్వామివారిని చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత నేను చిన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా ఉంటే అది కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ చిన్నగా ఉంది, కనిపించలేదు. తర్వాత అమ్మవారు ఉంది కాబట్టి పసుపు కుంకుమ కూడా పెట్టాను. ఇంకా నేనైతే పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టము. 2 అవతారాలు ఆయనే కాబట్టి ఆయనకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు కూడా పెట్టుకొని చక్కగా ఆవు నెయ్యితో దీపారాజన చేస్తే చాలా మంచిదండి. చాలా మంచిది. ఈరోజు అసలు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. చాలామంది ఉపవాసాలు చాలా బాగా పాటిస్తారు. అయితే ఈరోజు ఈ తొలి ఏకాదశి పండగ అందరికీ, మన హిందువులందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పండగ. ఈ పండగ నుంచే మన పండగలన్నీ మొదలవుతాయి. ఈ పండగ నుంచే అన్ని పండగలు ఉగాది వరకు లాస్ట్ ముగిసిపోతాయి పండగలు. అందుకే ఈ తొలి ఏకాదశి ఎంతో ఘనంగా చేసుకుంటారు. అయితే విష్ణుమూర్తి మురాసురుడని రాక్షసుని చంపడానికి మురాసురుడని రాక్షసుని చంపే ఆయనను యోగనిద్ర లేకపోయాడని చెప్తారు. అయితే ఆయన్ని చంపలేక అలసిపోయి ఒక గృహలో పడుకున్నాడని, ఆ పడుకున్న విష్ణుమూర్తి మీదకి ఆ మురాసురుడు పోతున్నప్పుడు ఆయన నిద్రలో నుంచి ఒక స్త్రీ
వచ్చి ఆయన్ని చంపిందని ఆ స్త్రీ పేరే తొలి ఏకాదశిని పెట్టాడని విష్ణుమూర్తి అని చెప్తారండి. అది పురాణాల్లో చెప్తుంటారు. అయితే అలా ఆ పేరుని ఆయనకి ఎంతో ఇష్టమని, ఆవిడ్ని పూజించిన వాళ్ళు ఆయనకి కూడా ఎంతో ప్రీతికరమని చెప్పాడని చెప్తుంటారు. అంతటి మహోన్నతమైన రోజు కాబట్టి మనం ఎంతో పూజ చేసుకొని తరించిపోవాలి. అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు అయితే చాలా నియమాలు ఉంటాయి. ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే అన్నం తినకూడదు. ఆ మొరాసురుడనే రాక్షసుడు అన్నంలో దూరాడని, అన్నం తింటే మనకు అనారోగ్యాలు వస్తాయని చెప్తారు. అందుకే ఉపవాసం ఉన్నవాళ్ళు అయితే పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం ఉండండి. నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఈరోజు ఎవరిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, అసభ్యంగా మాట్లాడటం కానీ అలాంటివి ఏమి చేయకూడదండి. చాలా మంచిగా ఉండి ఆ భగవంతుడిని పూజిస్తూ బాగా చదువుకునే వాళ్ళైతే లలితాదేవి సహస్రనామాలు, విష్ణుమూర్తికి ఉన్న సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటా చక్కగా ఉండొచ్చు ఉపవాసం అనేది. ఇంకా రాని వాళ్ళైతే ఆ స్వామివారి మంత్రాలే చదువుకుంటూ గోవిందనామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అన్నీ చదువుకుంటూ కూడా ఉపవాసాన్ని నిర్వహించవచ్చు. నేనైతే ఇలా అన్నీ వేసి పూజ చేసుకున్నానండి. నాకు తులసి దళాలు పెద్దగా దొరకలేదు, కొన్ని ఉంటే అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఇక్కడ పిండి దీపాలు, ఇంకా స్వామివారికి అయితే నేను పాలపిండి, వడపప్పు, పానకం ప్రసాదంగా పెట్టాను. ఇంక ఇప్పుడైతే అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఈ పండగ చాలామందికి చాలా ఇష్టపడతారు. ఫస్ట్ వచ్చే పండగ కాబట్టి చాలా బాగా చేసుకుంటారు. ఇక్కడ నేను తులసి దళాలతో, ఇంకా పువ్వులతో, అక్షింతలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను స్వామివారికి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి కూడా చాలా మంచిది. ఇప్పుడు వర్షాకాలము బాగా జలుబులు, జ్వరాలు ఇట్లా వస్తుంటాయి కాబట్టి ఈ పేలపిండి, జొన్నల పేలపిండి వేడిని ఇస్తుంది కాబట్టి అది ప్రసాదంగా తీసుకుంటే స్వామివారికి పెట్టినాక మనకి ఒంట్లో కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తారు. ఇక్కడ అష్టోత్తరాలు చేసుకుంటున్నానండి అక్షంతలతో. నేను గోవిందనామాలు కూడా ఉంటాయి, విష్ణుమూర్తికి ఉంటాయి అష్టోత్తరాలు, అవన్నీ కూడా చేసుకోవచ్చండి. తర్వాత కొబ్బరికాయ కూడా నివేదన చేస్తున్నాను. చేసి ఇప్పుడు హారతి ఇచ్చుకుంటాను, పంచహారతి ఇచ్చుకుంటాను స్వామివారికి. ఈరోజు నేను ఈ హారతితోటే ఈ పూజ అనేది పూర్తవద్దండి. ఇంకా ధూపం కూడా వేసుకున్నాను. ఇంకా హారతితోటే పూర్తవద్ది పూజ అనేది. స్వామివారికి ఇచ్చినాక మనం కూడా హారతి తీసుకొని ఇంకా స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ కూడా చక్కగా మనం తీసుకోవచ్చండి. ఈ పిండి దీపాలు అయితే ఎవరు తొక్కని చోటు వేసుకోవాలి, లేకపోతే ఏదైనా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవుకు పెట్టుకోవచ్చు. ఈ ప్రసాదాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు, ఎవరికైనా పంచిపెట్టాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పినవి కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుద్ది. తప్పకుండా నాకు తెలిసిన వరకు నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు అందరికీ తప్పకుండా నచ్చద్దు అనుకుంటున్నాను. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ విష్ణుమూర్తి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం అందరం కూడా పండగ చేసుకొని చాలా బాగా చేసుకొని అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ తప్పకుండా నచ్చద్దు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో